నాకు ఫుల్ వీడియో కన్నా షార్ట్ వీడియో నాకు ఈ పనికి ఈ వీడియోస్ ఎడిట్ చేయడానికి నాకు ఇదే సెట్ అవుతుందండి. ఏమనుకోబాకండి. ఆ ఫుల్ వీడియోలు కూడా మీరు ఎక్కువగా చూడటం లేదు. కానీ ఫుల్ వీడియో చూస్తేనే మాకు కొంచెం సపోర్ట్ వస్తుంది. కానీ ఫుల్ వీడియో ఎవరు చూడలేదు. ఇదైతే మీకు తొందరగా చూసేస్తున్నారు షార్ట్ వీడియోలు. అందువల్ల అది కూడా 2 పార్ట్లుగా చేస్తున్నానండి నేను. ఏదో నా పాటలో నేను పడతా నేను చేస్తున్నానని. ఇదేంటిది ఈరోజు డిన్నర్ అండి. షవర్మా చేస్తున్నానండి నేను ఈరోజు. షవర్మా, చికెన్ షవర్మా, కీమా షవర్మా ఈ 2 చేస్తున్నానండి. అది కూడా అంటే నేను హోమ్ మేడే ప్రతిదీ చేసేది చెప్పాను కదా. ఇదంటే చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాంట్లో అంటే పాప్రికా పౌడరు, ఆనియన్ పౌడరు, తెల్లగడ్డల పౌడర్ చెప్పాను అది వేసాను. కొంచెం చికెన్ స్టోక్ కూడా వేసానండి. చికెన్ స్టోక్ వేసానండి. ప్రతి దాంట్లో కూడా నేను చికెన్ స్టోక్ వేస్తానండి. ఏంటంటే దాంట్లో ఏంటి నెయ్యి వేసానండి. నెయ్యి వేసిన తర్వాత చెప్పాను కదా ఒరగానో, తర్వాత ఏంటంటే షవర్మాకి టేస్ట్ ఏమి వచ్చేదండి మెయిన్ ఒరగానో, రోజ్మెరీ కొంచెం ఇలాగా చేసి అలాగ చేతులతో నమిలి అలాగ వేసేయాలండి. ఎందుకంటే దాని వాసనకి బాగా వస్తుంది. ఇక్కడ బయట కంట్రీలో ఇవి ఎక్కువగా చాలా టేస్ట్గా ఉంటుంది అండి. అది ఒక సీక్రెట్ అండి ఇక్కడ బయట కంట్రీ వాళ్ళకి. చూడండి ఆ చికెన్ని అలాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కట్ చేసుకున్నాను. పొడుగు కట్ చేశాను. పొడుగు కట్ చేసిన తర్వాత దాని మీద కుకింగ్ క్రీమ్ అని వస్తుందండి. నేను ఒకసారి ఏంది ప్రతి వీడియోలో కూడా నేను చేసే దాంట్లో ఉంటాయి ఎక్కువగా బయట కంట్రీలో వీళ్ళు తినేది ఇదే కాబట్టి కుకింగ్ క్రీమ్ అండి ఇది. కుకింగ్ క్రీమ్ వేసాను. కుకింగ్ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసేయాలి. ఇదేంటంటే కీమా అండి, మటన్ కీమా. ఆ మటన్ కీమాది హోమ్ మేడ్ ఎలా చేయాలో అని ఆ వీడియో కూడా నేను పెట్టున్నానండి. కీమా ఎలా ఇంట్లో తయారు చేయాలని. ఇదే కీమాలో కూడా కొంచెం కుకింగ్ క్రీమ్ వేసాను. కొంచెం థిక్గా. అవి కొంచెం ఆవిరి అయిపోయి మొత్తం దాంట్లో వాటర్ ఉండకూడదండి. ఆ చికెన్ అయినా మటన్ అయినా కూడా మటన్ కీమా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మొత్తాన్ని ఏంటి ఇక్కడ హుప్పుస్ అంటారండి. హుప్పుస్ ఏంటంటే అవి బ్రౌన్ కూడా వస్తాయి, వైట్ కూడా వస్తాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ సాస్ అండి. సాస్ అంటే మయోనీస్. చూడండి హుప్పుస్ నేను చెప్పాను కదా బ్రౌన్ హుప్పుస్, వైట్ హుప్పుస్ అంటారు. ఇక వైట్ రొట్లు, బ్రౌన్ రొట్లు అండి అవి. దానికి ఏంటంటే నేను పలసంగా అనేది రెండిట్లా కట్ చేశాను అవి మొత్తం లేకుండా. ఇవన్నీ సాసులు అండి. సాస్ అంటే మయోనీస్, చిల్లీ సాసు మొత్తం అవన్నీ దాంట్లో ఏమేమి కావాలని మొత్తం సాసులు అండి. చూడండి అవన్నీ మొత్తం వేసి దానికి అప్లై చేసి నెక్స్ట్ వీడియో పెడతానండి నేను.